అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరం మే మాసము 14వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము గడ్డి పచ్చని కూర మొక్కలు. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనమందు గడ్డిని విత్తములు ఇచ్చు పచ్చని కూర మొక్కలు భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించునుగాక. శూన్యముగాను నిరాకారముగాను ఉన్న అట్టి భూమిని ప్రభు సరిచేయుటకు సంకల్పించెను. అందమైన చెట్లను మొలిపింపజేసెను. భూమి యందు ప్రాముఖ్యమైన 3 అంశములను కలుగజేసెను. అవి 1 గడ్డి, 2 పచ్చని కూర మొక్కలు, 3వది ఫలవృక్షములు. ఇవి 3 రకములైన క్రైస్తవులకు సాదృశ్యముగా ఉన్నది. ఇందులో మీరు ఎట్టి రకమునకు చెందినవారు అన్న సంగతిని పరిశీలించి చూచుకోండి. మొదటిగా భక్తిహీనులను బైబిల్ గ్రంథము గడ్డికి పోల్చుచున్నది. నిత్య నాశనం నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. 92వ కీర్తన 7వ వచనము. రెండవదిగా చెడ్డవారిని బైబిల్ గ్రంథము పచ్చని కూర మొక్కలతో పోల్చుచున్నది. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, వారు పచ్చని కూర మొక్క వలె వాడిపోదురు. 37వ కీర్తన 1 మరియు 2 వచనములు. మూడవదిగా నీతిమంతులను ప్రభువు ఫలించు వృక్షమునకు పోల్చి మాట్లాడుచున్నాడు. అతడు నీటి కాళ్ళ యోరన నాటబడింది, ఆకు వాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయిందంతయు సఫలమగును. 1వ కీర్తన 3వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు మంచి ఫలమిచ్చు వృక్షములుగా ఉన్నారా? యోసేపు యొక్క జీవితమును తేరి చూడండి. ఆయన యొక్క జీవితం నందు ఎన్నో శ్రమలను, ఎన్నో ఉపద్రవములను, నిందలను, అవమానములను ఆయన సహించవలసిందే ఉండేది. ఆయనను ఆయన యొక్క జీవితము ఫలించేటువంటి ఒక జీవితముగా ఉండేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనము. ప్రభు మీ యొక్క జీవితం నందు ఫలములను కాంక్షించుచున్నాడు. ఆయనకు మంచి ఫలములను ఇవ్వవలనని, ఆ ఫలములు బహుగా ఉండవలనని కోరుచున్నాడు. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని యేసు చెప్పుచున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. అనేకుల యొక్క జీవితం నందు వట్టి కొమ్మలే కనబడుచున్నవి. అవి పారంపర్యబద్ధమైన ఆకులుగాను, ఆచారబద్ధమైన ఆకులుగాను, నామకార్థపు క్రైస్తవ ఆకులుగాను, డాంబికమైన ఆకులుగాను ఉంటూ వచ్చుచున్నాయి. ప్రభు అట్టి ఆకులను మీ వద్ద ఎన్నడూ కాంక్షించట్లేదు. అవి అన్నియును ఆయన ద్వేషించుచున్నాడు. ఆయన మీ వద్ద నుండి ఆత్మీయ ఫలమునే కాంక్షించుచున్నాడు. ఫలమివ్వని ప్రతి చెట్టును నేలను వ్యర్థపరచుచున్నాయి. దానికై పోసిన నీళ్లను, వేసిన ఎరువును, నేలను దున్నుటను, పారుతో త్రవ్వి చక్కబెట్టుటయును వ్యర్థమే. ఫలము లేని జీవితము వ్యక్తిగతముగా ఒక వ్యక్తిని మాత్రముగాక అతనితో ఉన్న ఇతరులను కూడా చేపివేయును. ప్రభు దుఃఖముతో చెప్పుచున్నాడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దాన్ని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఫలమును ఇచ్చుటకు తీర్మానించేదరా? నేటి ధ్యానమునకై ఆత్మఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము 2వ రాజుల గ్రంథము 19, 20 మరియు 21 వచనం. సాయంత్రం యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 30 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.